చూడు నాన్న, నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి నిశ్చయం చేస్తావురా. ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముందమ్మా? మాకు ఒక షర్ట్ కొనాలన్నా 1-4 షాపులు తిరిగి మరీ కొంటారు. అలాంటి మీరు నా పెళ్లికి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయం తీసుకుని ఉంటారు. వాళ్ళతో మనకి పెళ్లి ఇష్టమేనని చెప్పేయండి. నేను విజయ్ కుమార్కి ఫోన్ చేసి ఈ పెళ్ళి నీకు ఇష్టమే అని చెప్పాను. చెప్పండి అన్న. థ్యాంక్ యూ. గుడ్. ఎందుకు అమ్మ నాన్న దగ్గర నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు? అంటే ఇంక నువ్వు త్రిషాన్ని మర్చిపోతావా? త్రిష అంటే నీకు ఇష్టం, నాకు ఇష్టం, మన అమ్మ నాన్నలు కూడా తనంటే ఇష్టమే. నువ్వు వెంటనే కిందికి వెళ్ళి నీకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదని చెప్పన్నయ్యా. నీ వల్ల కాదంటే చెప్పు, నేనే వెళ్ళి చెప్తాను. ఒక్క నిమిషరా రే, ఈ విషయం నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నిజంగా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నేను త్రిష మా ఇద్దరి ప్రేమ కన్నా నీ మీద అమ్మా నాన్నల మీద ఎక్కువ మమకారం పెంచుకున్నారా? అందుకేరా ఈ నిర్ణయం తీసుకున్నావు. దయచేసి మా పరిస్థితి నువ్వని అర్థం చేసుకోరా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఈ ఇంటికి వేరే ఎవరు వదినగా వచ్చినా సరే నేను నీతో మాట్లాడను. నటరాజు గారి జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి సింహుకి, విజయ్ కుమార్ గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియకు వివాహం జరిపించటకు పెద్దలు నిశ్చయించినారు. శుభం భూయాత్, మంగళం మహత్. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు, సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు. వెల్కమ్ సార్. రండి రండి. ఈయన డాక్టర్ రమేష్. ప్లీజ్ వెల్కమ్. రే, టైం అయిందిరా, నిన్ను త్వరగా రెడీ అవ్వమని 2-3 సార్లు చెప్పెళ్ళారు. అలాగే నేను వస్తాను, వెళ్ళు. రండి రండి. పక్కింట్లో ఉంటూ ఇంత లేటుగానే రావడం. త్రిష పొద్దున్నే వచ్చేసింది తెలుసా? ఎందుకింత లేట్ అయింది? అది కొంచెం వర్క్ ఉంది, అందుకే. సరే రండి రండి. వీళ్ళు మా పక్కింట్లో ఉంటున్నారు. నమస్కారం. మేమంతా ఒకే కుటుంబంలో ఉంటాం. ఏమిట్రా, ఉదయం నుంచి చూస్తున్నాను ఇక్కడే కూర్చున్నా. ఈరోజు మీ అన్నయ్యకి పెళ్లి జరుగుతోంది తెలుసా? గోపి, ఏమిట్రా, ఒంట్లో ఏమన్నా బాలేదా? మీ అందరికీ ఏం పని లేదు, ఎందుకు నన్ను ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తారు? నాకేం కాలేదు. ఏమైంది వీడికి? నేను వెళ్ళి పువ్వులు తీసుకొస్తాను. ప్రకాష్, నువ్వు వెళ్ళి భోజన ఏర్పాట్లు చూడు, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఏమైందిరా మీకు? అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ జాలిగా ఆడుకుంటున్నారు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఎందుకురా? అబ్బేం లేదు నాన్న. రే గోపి, రే, నువ్వు త్వరగా మాట్లాడొచ్చారా, మేమందరం కింద వెయిట్ చేస్తాం. త్వరగా వచ్చారా? ఎందుకు వచ్చావు త్రిష? పెళ్లి చేసుకునే అదృష్టం ఎలాగో లేదు, కనీసం పెళ్లికొచ్చే అర్హత కూడా లేదా?
విడిపోదాం అన్నది మనిద్దరం కలిసి తీసుకునే నిర్ణయమే కదా. మనమే నిర్ణయించుకున్నాం. కానీ ఆ రోజు నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు దూరం అవుతానని, ఇంకో అమ్మాయికి దగ్గరై పెళ్ళాడిపోతానని ఆలోచించలేదు. కానీ ఈరోజు నాకు పెళ్ళి, వేరే అమ్మాయి మెళ్ళ తాళి కట్టిపోతున్నానన్న విషయం గుర్తుకొచ్చి నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అది నాకు అర్థమైనని బాధిస్తుంది. ముహూర్తానికి టైం అయింది. తెలుసు. నువ్వు ఇక్కడే నా కళ్ళము తిరుగుతూ ఉంటే ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టే ధైర్యం నిన్ను ప్రేమించిన నా మనసుకు లేదు. నువ్వు ఆ సమయంలో నా కళ్ళ ముందు ఉంటే అన్నీ మర్చిపోయి నీ మెళ్ళలో తాళి కట్టేస్తానేమో. అందుకే చెప్తున్నాను, దయచేసి నువ్వు ఇక్కడికి వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపో. సరే, ఇప్పుడు ఇంతకీ నువ్వేమంటావు? నా సంతోషం కోసం ఈ పెళ్లి జరిపిస్తున్నారా, లేక సింబు మీద పగ తీర్చుకున్నావన్న మీ సంతృప్తి కోసం పెళ్లి జరిపిస్తున్నారా? నాకన్నీ తెలుసు. సింబుతో మాట్లాడినవన్నీ నేను విన్నాను. విన్నావుగా, ఇంకా సంగతి మర్చిపో. సింబు కూడా అన్నీ మర్చిపోయి ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. మధ్యలో నీకేంటి బాధ? ఇదిగో చూడు, నీ అందమైన భవిష్యత్తును ఎవడైతే నాశనం చేశాడో మళ్ళీ వాడే నీకు భవిష్యత్తునివ్వాలి. కన్నవాళ్ళని రోడ్డు గీడుస్తానని చెప్పగానే సింబు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మగవాడు వాడికే అమ్మా నాన్న మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఆడపిల్లవి, మీ నాన్న మనసు అర్థం చేసుకుంటావనుకుంటాను. అయ్యో గోపి, ఏమిట్రా? కింద అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడాలని మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చావు? ఏంటి అదోలా ఉన్నావని మీరు అడిగినప్పుడు నేను చెప్పలా, కానీ ఇప్పుడు చెప్తా. ఏంటి? అన్నయ్య మీ మీద, మీ పెంపకం మీద ఉన్న నమ్మకంతోనే ఈ పెళ్లి కొప్పుకున్నానని చెప్పాడు కదా, కానీ అదేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అంతా అర్థమైంది. చెప్పు. ఆ పెళ్లి కూతురు తండ్రి అన్నయ్యని బెదిరించాడు. ఏంట్రా నువ్వు అనేది? మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తానని అతను చెప్పడం వల్లే అన్నయ్య త్రిషను వదులుకున్నాడు. త్రిషనా? పాపం అన్నయ్య త్రిష ప్రేమించుకున్నారు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః. గోపి విషయం అంతా నాతో చెప్పాడు. నా వ్యాపార సమస్యలు, ఇబ్బందుల వల్ల నీ ప్రేమ విషయం తెలుసుకోలేకపోయాను. తప్పేరా, ఐఎమ్ సారీ. అయినా ఒక తండ్రి కాకన్నా ఒక స్నేహితుడిలాగానే నీతో కలిసి మెలిసి ఎప్పుడు ఉండేవాడిని కాదురా. ఇంతవరకు ఒక చిన్న విషయాన్ని కూడా నువ్వు నా దగ్గర దాచలేదు. కానీ ఒక అమ్మాయికి మనసిచ్చిన విషయం నా దగ్గర ఎందుకురా దాచావు? లేదు నాన్న, మీకు వ్యాపారంలో వచ్చిన నష్టం, దానికోసం మీరు తీసుకున్న అప్పు, అన్ని విషయాలు నాకు తెలుసు నాన్న. ఆ రోజు న్యూస్ పేపర్లో చూసారే, వ్యాపారవేత్త ఆత్మహత్య అని. ఆయన ఎవరో తెలుసా మీకు? మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఇలాంటి సమస్య వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మన కుటుంబానికి కూడా ఎక్కడొస్తుందోనని భయపడ్డాను. అందుకే ప్రియుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అలా నేను ఆత్మహత్య చేసుకుంటామని ఊహించావా? అంత పిరికవాడు కాదురా నీ తండ్రి. ఒకవేళ నేను చచ్చిపోతే ఈ సమస్యలని నువ్వు, మీ అమ్మ ఎదుర్కోవాలి. మీ అందరినీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి వెళ్ళిపోవడానికి నేనంత స్వార్థపరుడిని అనుకున్నావా? రే, 2 రోజులు వేరే ఊర్లో ఉంటేనే 10 సార్లు ఫోన్ చేస్తాను, పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతాను. రే, నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో ఒంటరిగా వచ్చానురా. ప్రతి నిమిషము పోరాడి నేను ఈ స్థితికి వచ్చాను. ఇప్పుడు ఎదుకొచ్చిన కొడుకువి నువ్వున్నావు. నన్ను సముదాయించడానికి మీ అమ్మ ఉంది. నాకేంట్రా, మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో మళ్ళీ కొత్త జీవితాన్ని ఆరంభించగలను. ఒక్కటి గుర్తుంచుకో, డబ్బనేది పెద్ద విషయం కాదు. ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ ప్రేమ ఉందే, దాన్ని దేనికోసమూ వదులుకోకూడదు. అసలు ఇప్పుడు త్రిష ఎక్కడ ఉంది? తనని నేనే వెళ్ళిపోమని చెప్పాను. ఎందుకురా?
సరే నాతో రా రా. త్రిష ఇది. త్రిష తను ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఎందుకని? అబ్బాయి ఏం లేదు. సింబు త్రిష ప్రేమించుకున్నారని మీకు తెలుసు కదా. మీరన్నా నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. అదేమో ఇట్స్ ఓకే. అసలు ఇప్పుడు త్రిష ఎక్కడుంది? వేర్ ఇస్ షీ? రాత్రిషా, సింబు త్రిష ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు. మా అమ్మాయి పెళ్లి చెడగొట్టిన వాడి ప్రేమని సక్సెస్ కానివ్వకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే అతన్ని బెదిరించి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాను. కానీ మా అమ్మాయికి వాళ్ళు ప్రేమించుకున్న విషయం తెలిసిపోయింది. మా అమ్మాయి నన్ను ఒకే ఒక ప్రశ్న అడిగింది. డాడీ, త్రిషా సింబుల ప్రేమను విడదీయాలనుకుంటున్నారు. ఆ రోజు నేను అనుభవించిన బాధే తను ఇవాళ అనుభవిస్తుంది. నా పెళ్ళి ఆగిపోతే మీ మనసు ఎంత బాధపడిందో ఇప్పుడు త్రిషా వాళ్ళ అమ్మా నాన్న మనసులు కూడా అంతే బాధపడతాయి. మీకొక న్యాయం, ఇంకొకరికి మరో న్యాయం అని అడిగింది. ఆగిపోయిన నా కూతురు పెళ్లికి పెళ్లి కొడుకుని నేనే నిశ్చయించాను. అంతకుముందు అతనెవరో నా కూతురుకి తెలియదు. అలాంటి తనే ఆ బాధ తట్టుకోలేకపోయింది. ఒకరినొకరు ప్రేమించుకుని జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న వాళ్ళని విడదీస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా జీవించలేరు. అందుకనే త్రిషా సింబుల ఇద్దరి ప్రేమని విడదీయకుండా ఒకటిగా చేయడమే న్యాయం అనుకుంటున్నాను. పెద్దలు చూసి నిశ్చయించిన పెళ్లిలో తాళి కట్టిన తర్వాతే వాళ్ళ మనసులో ఒకటవుతాయి. కానీ లవ్ మ్యారేజ్లో అవి ముందే ఒకటవుతాయి. నిజానికి అప్పుడే పెళ్ళి అయిపోయినట్టే. వీళ్ళు కన్నవాళ్ల మీదున్న ప్రేమతో వాళ్ళు ఏమైపోతారన్న భయంతో తమ ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వీళ్ళిద్దరు మనసుల్ని విడతీయకూడదు. సరే సరే, ముహూర్తానికి టైం అయింది, రండి వెళదాం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు.